ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ కొత్త కొత్త సినిమాలు చేస్తూ ఎంతో స్పీడ్గా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ మధ్య జైలర్ మూవీతో దాదాపు 700 కోట్ల వసూళ్లతో ఎంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన లాల్ సలాం మూవీలో నటించినప్పటికీ ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యి రజనీకాంత్ ఫ్యాన్స్ని ఎంతో నిరాశకి గురిచేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు రజనీకాంత్. ఇక ఎప్పుడూ వివాదాలకి ఎంతో దూరంలో ఉండే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కొంతమంది నెటిజన్స్ చేతిలో ఎంతో దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఇటీవలే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇంట ఎంతో ఘనంగా పెళ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే కదా. ముఖేష్ అంబానీ చిన్న తనయుడైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు కేవలం భారతదేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు తన కుటుంబంతో హాజరయ్యారు. ఇక ఆ పెళ్లి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ని ఫోటోలు తీసేందుకు అక్కడున్న మీడియా వాళ్ళంతా సిద్ధమయ్యారు. అయితే ఆ ఫోటోలకి పోజ్ ఇచ్చేందుకు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు వారి పని మనిషి కూడా నిలబడింది. అది చూసిన రజనీకాంత్ వెంటనే తన పని మనిషిని దూరంగా వెళ్ళిపోమ్మంటూ చేతులతో సైగ చేశారు. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లంతా రజనీకాంత్ని ఎంతో దారుణంగా ట్రోల్ చేసేస్తున్నారు. కేవలం సినిమాల్లో హీరోగా నీతులు చెప్పడం కాదు, నిజ జీవితంలో కూడా అవి చేసి చూపాలంటూ రజనీకాంత్ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఫోటోగ్రాఫర్లు రజనీకాంత్ ఫ్యామిలీ ఫోటో కావాలన్నారు. అందుకే రజనీకాంత్ తన పని మనిషిని వెనక్కి వెళ్ళమన్నారంటూ రజనీకాంత్కే సపోర్ట్ చేస్తున్నారు.